హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ పార్ట్ 3 చేయబోతున్నాను. ఒకసారి పర్సంటేజెస్ ఇంట్రడక్షన్ చూడండి, అప్పుడు మీకు పర్సంటేజెస్ పార్ట్ 3 చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ సమ్ చూద్దామండి. చూడండి, ఫస్ట్ సమ్లో ఏమి ఇచ్చాడంటే 30% ఆఫ్ 40% ఆఫ్ 50% ఆఫ్ 60% ఆఫ్ 1000 ఈక్వల్స్ టు అని ఇచ్చాడు. చూడండి, ఇలాంటి సమ్ ఎప్పుడు ఇచ్చినా చిన్న ట్రిక్ చెప్తున్నాను, ఆ ట్రిక్ ఫాలో అయిపోండి. సో ఇలాంటి సమ్ ఏది ఇచ్చినా మీరు చాలా ఈజీగా చేసేయగలరు. అదేంటంటే యూనిట్ డిజిట్ ముందు ఏం చేస్తారంటే ఒక చిన్న డాట్ పెట్టేయండి. చూడండి, ఒక చిన్న డాట్ పెట్టేశాను నేను. యూనిట్ డిజిట్ ముందు ఏం చేశానంటే చిన్న డాట్ పెట్టేశాను. సో 30% అలా నాకు ఇప్పుడు ఏమైంది, 3% అయ్యింది. సో 30% అలా ఇప్పుడు ఏమైందండి, 3% అయ్యింది. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ ఇక్కడ 40% అలా ఏమైందండి, 4% అయింది. ఎందుకంటే డాట్ తర్వాత జీరోకి వాల్యూ లేదు కాబట్టి. అలాగే 50% అలా 5% అయ్యింది. అలాగే 60% కాస్త 6% అయింది. ఆఫ్ 1000 అన్నాడు, ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. మల్టిప్లై చేసేయండి. 3 4 ఎంతండి, 12 5 ఎంతండి, 60 6 ఎంతండి, సో 360. సో 360% ఆఫ్ 1000 క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. చూడండి, ఒక జీరో క్యాన్సిల్ చేసేయండి. సో నాకు ఇంకేం మిగిలిందండి, 36% ఆఫ్ 100. సో 100లో 36% ఎంతండి, 36. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, 100కి ఏ నెంబర్ యొక్క పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నా అదే నెంబర్ వస్తుంది కాబట్టి 36% ఎంతండి, 36% ఆఫ్ 100 ఎంతండి, 36. 36% ఆఫ్ 100 ఎంత, 36. అదే 50% ఆఫ్ 100 అంటే 50. ఓకేనండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఏస్ శాలరీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% and then decreased by 10%. The change in salary is ఏంటంటేనంటండి, ఏ యొక్క శాలరీ అనేది 10% ఇంక్రీజ్ అయిందంట. అలాగే తర్వాత ఏమైందంటే 10% డిక్రీజ్ అయిందంట. సో తన శాలరీలో ఎంత పర్సంటేజ్ చేంజ్ వచ్చింది అని అంటారు. చాలా ఈజీగా అనుకుంటారు, ఇది సమ్మే కాదు, అసలు ఫస్ట్ 10% పెరిగింది, తర్వాత 10% తగ్గింది, అసలు తన శాలరీలో చేంజ్ ఏమొచ్చింది అని అనుకుంటారు. కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏ యొక్క శాలరీ అనేది ఇనీషియల్గా 100 అనుకుందాం. ఏ యొక్క శాలరీ ఎంత అనుకుందామండి, ఇనీషియల్గా 100 అనుకుందాం. 100 ఎందుకు అనుకున్నానంటే నాకు 100తో ఏ పర్సంటేజ్ అన్నా క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కనుక 100తో ఏ పర్సంటేజ్ అన్నా క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కనుక సో 100 అనుకుందాం. చూడండి, ఫస్ట్ ఏమైందంటండి, 10% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. 10% అంటే ఎంతండి, 100లో 10 కాబట్టి ఇంక్రీజ్ అయిందంటే ఏంటండి, పెరిగింది. సో 100కి 10 కలిపితే 110. సో ఇప్పుడు ఏ యొక్క శాలరీ ఎంత అయిందండి, ఏ యొక్క శాలరీ 110 అయ్యింది. ఇప్పుడు ఈ శాలరీ ఇలా ఉండగా ఒక 10% డిక్రీజ్ అయిపోయిందంట. చూడండి, 110లో 10% అంటే ఎంతండి, 10% అంటే 11 అనమాట. సో 1% అంటే 10% అంటే ఎంతండి, 110లో 11 అనమాట. సో 110 నుంచి 11 తీసేస్తే ఎంతండి, 99. ఎంతండి, 99. సో ఫస్ట్ ఏ యొక్క శాలరీ ఎంత ఉంది, 100 ఉంది. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఎంత అయిందండి, 99. అంటే ఏమైంది, తన శాలరీలోంచి ₹1 తగ్గిపోయిందనమాట. ఫస్ట్ ₹100 ఉండేది, ఇప్పుడు ₹99 అయిపోయింది. అంటే ₹1 తగ్గిపోయింది. సో 100లో ₹1 అంటే ఎంతండి, 100లో ₹1 అంటే ఎంత, 1% కదా. ఎంత పర్సంటేజ్, 1% ఎంత అయింది, తగ్గిపోయింది. ఓకేనండి. ఇలాంటి సమ్ ఎప్పుడు ఇచ్చినా చిన్న ఫార్ములా ఉందండి, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ ఫార్ములా గుర్తు లేకపోతే ఇలా చేసినా మీకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఇలా చేసినా ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, ఆ ఫార్ములా ఏంటంటే పర్సంటేజ్ చేంజ్ అనమాట. పర్సంటేజ్ చేంజ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే డెల్టా ఎక్స్తో డినోట్ చేస్తారు. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x1 ఇంటూ x2/100 అనమాట.
పర్సంటేజ్ చేంజ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే x1 + x2 + x1 × x2/100 అనమాట. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దామండి ఈ సమ్ని. చూడండి, ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది అంటున్నాడు, 10 ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సో నేను 10 వేసుకున్నాను. ఇంక్రీజ్ అయింది అంటున్నాడు కాబట్టి పాజిటివ్ సైన్, ఇంక్రీజ్ అంటున్నాడు కాబట్టి పాజిటివ్ సైన్. తర్వాత ఏమంటున్నాడండి, డిక్రీజ్ అయింది అంటున్నాడు. ఎంత, 10. డిక్రీజ్ అయింది కాబట్టి ఎప్పుడు మీరు మైనస్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు 10 - 10/100. ఓకేనండి. ఇంక్రీజ్ అయింది అంటున్నాడు కాబట్టి ప్లస్ సైను, డిక్రీజ్ అయింది అంటున్నాడు కాబట్టి నెగిటివ్ సైను. +10 -10 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలిందండి, ఇక్కడ 1 మిగులుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్. సో -1% అంటే ఏంటి, 1% డిక్రీజ్ అయినట్టు. మనం క్యాలిక్యులేట్ చేసిన 1% డిక్రీజ్ అనే కదా. 1% 100 నుంచి 99 అయిపోయిందంటే 1% డిక్రీజ్ అనే కదండి నేను చెప్పింది. సో ఈ ఫార్ములా ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయాలంటే అప్పుడు యూజ్ అవుతుందండి ఈ ఫార్ములా. అలాగే ఒక కంపెనీ యొక్క సేల్స్ ఇస్తాడు, కార్స్వి కానీ లేదంటే మోటార్స్వి కానీ అలాంటివి సేల్స్ ఇస్తాడనమాట. అలాంటి సేల్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు. అప్పుడు కూడా ఏంటంటే సేల్స్ ఇంక్రీజ్ అంటే పాజిటివ్ సైన్ తోటి, డిక్రీజ్ అంటే నెగిటివ్ సైన్ తోటి మీరు ఇండికేట్ చేయాలి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మీరు ఈ ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చు. అప్పుడు ప్రాఫిట్లో ఏమో ప్లస్ అని వేసుకుంటాం, లాస్లో అయితే నెగిటివ్ సైన్తో మనం వేస్తాం అన్నమాట. అలాగే ఒక సిటీ యొక్క పాపులేషన్ ఇచ్చి తర్వాత 2 ఇయర్స్కి లేదంటే 3 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు కూడా మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. అక్కడ కూడా సిటీ యొక్క పాపులేషన్ పెరిగింది అంటే ప్లస్ ఇండికేట్ చేస్తామండి, లేదంటే డిక్రీజ్ అయిందంటే నెగిటివ్తో మనం ఇండికేట్ చేస్తామన్నమాట. చూడండి, ఆ ఫార్ములా ఎలా యూజ్ అవుతుందనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలాంటి సమయంలో నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ఈ సిటీ గ్రూ బై 10% ఎవ్రీ ఇయర్. అంటే ఒక సిటీలోనంటండి పాపులేషన్ అనేది ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్ అవుతుందంట. 10% ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఉంది కదండి, ఈ ఫార్ములాలో x1 అలాగే x2 కూడా 10%, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు కాబట్టి మనం నెగిటివ్ సైన్ తీసుకోకూడదు. ప్రతిసారి అంటే x1 10 అవుతుంది, అలాగే x2 10 అవుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ పెరుగుతుంది అంటున్నాడు కాబట్టి x1 +10, అలాగే x2 కూడా +10 అనమాట. అదే డిక్రీజ్ అయిందంటే ఏమనుకుంటామండి, నెగిటివ్ సైన్తో మనం ఇండికేట్ చేయాలి. If the present population is 7,26,000, then what was its population 2 years ago? సో ఇప్పుడు పాపులేషన్, ఆ సిటీ యొక్క పాపులేషన్ అనేది 7,26,000 అయితే 2 ఇయర్స్ ముందు ఎంత పాపులేషన్ ఉండేది అని అడుగుతున్నాడు. చూడండి, ఇది ప్రెజెంట్ కదా, అంటే ఇప్పటి పాపులేషన్. అవునండి, ఇప్పటి పాపులేషన్ ఎంత ఉందంట, 7,26,000 ఉందంట. ఒక 2 సంవత్సరాల క్రితం పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 2 ఇయర్స్ ముందు ఎంత ఉంటుందంటే నేను 100% ఉంది అనుకుంటున్నాను పాపులేషన్. 2 ఇయర్స్ ఎగో కదా, సో -2 వేసి ఇండికేట్ చేస్తున్నాను. చూడండి, 2 ఇయర్స్ ఎగో 2 సంవత్సరాల క్రిందట ఎంత పాపులేషన్ ఉందంటే 100% ఉంది అని నేను అజ్యూమ్ చేసుకున్నాను. ఈ 100%కి ఎంతో కొంత పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకండి, గ్రూ బై అంటున్నాడు అంటే పెరిగిందంట. ఎంతో కొంత పెరిగితే ఆ వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుందంటండి, న్యూమరికల్గా ఆ వాల్యూ అనేది 7,26,000కి ఈక్వల్ అవుతుందంట. అది పర్సంటేజ్లో ఎంత పెరిగిందనేది క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇయర్ ఎంత పెరుగుతుందండి, 10% పెరుగుతుంది. రైట్, ఫస్ట్ ఇయర్ ఎంత పెరుగుతుందండి, 10% పెరుగుతుంది. అంటే 100లో 10% కాబట్టి ఎంత అవుతుంది, 100 + 10 110 అయింది. ఒక సంవత్సరం చూడండి, ఫస్ట్ ఇయర్ 10% అంటే 100లో 10% 10 కాబట్టి 100లో 10% 10 కాబట్టి
ఆ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, ఈ 100 అలాగే పెరిగిన 10 కలిపి 110 అయ్యింది. ఇప్పుడు 110లో మళ్ళీ 10% పెరుగుతుంది. అంటే ఏంటండి, 110లో 10% అంటే 11. సో ఆ 11 కూడా యాడ్ అవుతుంది 110కి. సో 110 11 ఎంతంటే 121 అనమాట. ఎంతంటే 121 అనమాట. సో ఆ 121% ఎంతకి ఈక్వల్ అయిందండి, 7,26,000కి ఈక్వల్ అవుతుంది. సో చూడండి, నోట్తో చెప్పిందే ఇప్పుడు బుక్ మీద చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఇలాగ చేసి చూపిస్తాను, అలాగే ఫార్ములాలో కూడా యూస్ చేసి చూపిస్తాను. చూడండి, 2 years క్రితం ఎంత పర్సెంటేజ్ ఉందన్నానండి, 100% ఉందంటున్నాను కదా. సో 100లో 10% యాడ్ చేశాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 year పెరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగిందండి, 10 పెరిగింది. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసి 110 అయ్యారు పీపుల్ అనేవాళ్ళు, 110 అయ్యారు. మళ్ళీ సెకండ్ ఇయర్కి ఒక 10% పెరుగుతుంది కాబట్టి 10% అంటే 11 కాబట్టి సో 121 అవుతుందంట. ఎప్పటికీ 2 years అయ్యేటప్పటికి. సో ఫస్ట్ ఏమో 100 ఉంది, ఇక్కడ 2 years కంప్లీట్ అయ్యేసరికి 121 ఉంది. సో డిఫరెన్స్ ఎంత, 21. డిఫరెన్స్ ఎంత, 21. అంటే 100లో 21 అంటే ఎంత పర్సెంటేజ్, 21%. సో 2 years పెరిగేసరికి ఎంత ఉందంటండి పర్సెంటేజ్, 121% ఉందంట. ఆ 121% ఎంతకి ఈక్వల్ అయ్యిందండి, 7,26,000కి ఈక్వల్ అయ్యింది. సో న్యూమరికల్గా అయితే 7,26,000, న్యూమరికల్గా అయితే 7,26,000, అదే పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తే 121%. ఇప్పుడు ఫార్ములా యూస్ చేసి కూడా చేయొచ్చు. చూడండి, 10 + 10 + 10 × 10/100 అవును కదండి ఫార్ములా. ఎందుకంటే x1 10, x2 10, 2 సంవత్సరాలు పెరుగుతుంది అంటున్నాడు కాబట్టి ఏం చేశాను, ప్లస్ వేసాను. 10 + 10 20, 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇదంతా కలిపి 1 అయింది. 20 + 1 21. సో 121% ఎంతకి ఈక్వల్ అయిందండి, 7,26,000కి ఈక్వల్ అయితే నాకు 100% క్యాలిక్యులేట్ చేయాలి. నేను 100% క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 121 6 టైమ్స్ పోతుంది కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. 6 1s are 6 వచ్చింది. 6 2s are చూడండి, 6 1s are 6, 6 2s are 12, 1 క్యారీ, మళ్ళీ 6 1s are 6 + 1 7. సో 726 వచ్చింది. సో 1% 6,000కి ఈక్వల్. ఒక 3 zeros ఉన్నాయి కాబట్టి నేను పైన వేసేసుకున్నాను. సో 1% 6,000 అయితే 100% ఎంత అవుతుందండి, సింపుల్గా ఒక 2 zeros యాడ్ చేసేయండి. ఎంత వచ్చిందండి, 6 lakhs వచ్చిందనమాట. సో 2 years క్రితం ఎంత ఉందంటండి పాపులేషన్, 6 lakhs ఉందంట. ఒకసారి చూడండి, ఇది ఎగో అన్నాడు కాబట్టి ఎగో అన్నాడు అంటే మనం ఏంటి ముందుది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 100% అనుకుంటున్నాం. అలా కాకుండా ఇప్పటి పర్సంటేజ్ ఇచ్చి 2 years తర్వాత క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు పాపులేషన్ ఇచ్చాడండి, ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చాడు. అది ఏమనుకుంటున్నాం, 121% అనుకుంటున్నాము. 2 years క్రితం కాబట్టి 2 years క్రితం 100 అనుకుని ఇప్పుడు 121% అనుకున్నాము. అలా కాకుండా 2 years తర్వాత అంటే ఏం చేయాలంటే, సో ఇచ్చింది 100% అనుకుని 2 years తర్వాత ఎంత పెరుగుతుంది, అప్పుడు కూడా ఇదే 10% పెరిగితే 121% క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అర్థమైందండి, 10%కి 21% పెరుగుతుంది 2 yearsకి. కాబట్టి 2 years తర్వాత క్యాలిక్యులేట్ చేయమంటే ఇది 100% అనుకోవాలి, ఇది 121% అనుకోవాలి. అర్థమైందండి. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఏ సమ్ ఆఫ్ 817 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి. అంటేనంటండి 817 రూపీస్ ఉన్నాయంటండి, అవి ఏబిసి అని ముగ్గురు పంచుకోవాలంట. ఎలా పంచుకోవాలంట, ఏ రిసీవ్స్ 25% మోర్ దాన్ బి. ఏ అంటండి బి పంచుకునేదానికంటే ఒక 25% ఎక్కువ వస్తుందంట. ఎవరికంటేను, బి కంటేను. ఎవరికి, ఏకి. అలాగే బి రిసీవ్స్ 25% లెస్ దాన్ సి.
సి కంటే కూడా ఒక 25% తక్కువ వస్తుందంట బీకి. చూడండి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏకేమో బీ కంటే 25% ఎక్కువ వస్తుందంట, అలాగే సీకేమో ఒక 25% లెస్ దాన్ వస్తుందంట. ఎవరికి? బీకి. అంటే ఏ ఏమో బీ మీద ఆధారపడి ఉన్నాడు, బి ఏమో సి మీద ఆధారపడి ఉన్నాడు. చూడండి వాట్ ఈస్ ద ఏస్ షేర్ ఇన్ ద అమౌంట్, అంటే ఏకి ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి ఈ సమ్ చాలా ఈజీగా చేసేద్దాము. ఇక్కడ ఒక 25% వచ్చింది, ఇక్కడ ఒక 25% వచ్చింది కదండి. 25% అంటే ఎంత? 1/4. 25% అంటే ఎంత? 1/4. ఇక్కడ ఒక 1/4, ఇక్కడ ఒక 1/4 ఉంది కదండి. అందుకని డినామినేటర్లో ఎంత వచ్చిందండి? డినామినేటర్లో 4 వచ్చింది కాబట్టి సింపుల్గా నేను రెండిట్లని ఇంటూ చేసేస్తాను. ఎంత వచ్చింది? 16 వచ్చింది. న్యూమరేటర్ని పక్కన పెట్టేసి ఓన్లీ డినామినేటర్ పార్ట్స్ని నేను మల్టిప్లై చేశాను. న్యూమరేటర్ని పక్కన పెట్టేసి డినామినేటర్ పార్ట్ని మల్టిప్లై చేశాను. ఎంత వచ్చింది? 16 వచ్చింది. సో ఏబి అనే ఇద్దరు కూడా సి మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఇది సికి వచ్చే అమౌంట్ అనుకుందాం. సికి వచ్చే అమౌంట్ ఎంత అనుకుందామండి? 16 పార్ట్స్ అనుకుందాం. 16 పార్ట్స్ అనుకుందాం. చూడండి ఏ బి సి. సో సికి వచ్చే అమౌంట్ 16 పార్ట్స్ అనుకుంటే చూడండి బికి ఒక 25% తక్కువ వస్తుందంట. 25% అంటే ఎంతండి? 1/4 కదా, ఒక 1/4 తక్కువ వస్తుంది. సో 16 4 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది కాబట్టి అంటే బీకి ఒక 4 పార్ట్స్ తక్కువ వస్తుంది. ఎవరితో కంపేర్ చేసుకుంటే? సితో కంపేర్ చేసుకుంటే బీకి తక్కువ కాబట్టి 16లోంచి 4 తీసేయండి. 16లోంచి 4 తీసేయండి, 12 వచ్చిందనమాట. 16లోంచి ఒక 4 పార్ట్స్ తీసేస్తే 12 వచ్చింది. అంటే బీకి ఎంత వస్తుందంటండి? 12 పార్ట్స్ వస్తుందంట. మళ్ళీ ఇప్పుడు ఏకి చూద్దాం. ఏకేమో 25% మోర్ అంటున్నాడు కదండి. 25% అంటే ఎంత? 1/4. సో ఒక 1/4 అనేది ఎక్కువ వస్తుందంట. సో 12 4 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి ఒక 3 పార్ట్స్ ఎక్కువ వస్తుందంట. 3 పార్ట్స్ ఎక్కువ అంటే 12 పార్ట్స్ ఉన్నాయి బీకి, అలాగే బీ కంటే 3 పార్ట్స్ ఎక్కువ కాబట్టి బీకి వచ్చి 12 పార్ట్స్ ప్లస్ ఒక 3 పార్ట్స్ ఎక్కువ అంటే టోటల్ 15 పార్ట్స్ వస్తాయంట. ఎవరికి? ఏకి. చూడండి ఇప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ అయినట్టండి? టోటల్ ఎన్ని పార్ట్స్? 15 16 31. 15 16 31. సో 31కి 12 కలిపితే 43. సో టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చినాయంట? 43 పార్ట్స్ వచ్చినాయంట. సో ఈ 43 పార్ట్స్లో ఏ యొక్క షేర్ కనుక్కోవాలి. చూడండి 43 పార్ట్స్ ఎంతకి ఈక్వల్ అండి? 817కి ఈక్వల్. 817కి ఈక్వల్ అయితే ఏ పార్ట్స్ ఎన్నండి? 15. సో 15 పార్ట్స్ ఎన్ని అనేది క్యాల్కులేట్ చేయాలి. ఎప్పుడు సమ్ అంతానండి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏంటంటే రఫ్గా క్యాల్కులేట్ చేసాలి. అప్పుడే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి ఎప్పుడు ఏం చేయాలంటే 43 టెన్స్ చూసుకోవాలి. 43 టెన్స్ ఎంత అయిందండి? 430 అయింది. అంటే ఆన్సర్ దగ్గరగా ఉందా? లేదు. 43 20s చూసుకోవాలి. 43 20s ఎంతండి? 860. దగ్గరగా ఉందా? దగ్గరగానే ఉంది. పెద్ద దూరం ఏం కాదు. 817కి 860కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి నియర్గా 20. నియర్గా ఒక పార్ట్ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 20కి ఈక్వల్ అవుతుంది. సో 15 పార్ట్స్ ఒక పార్ట్ ఎంతకి ఈక్వల్ అవుతుందండి? 20కి ఈక్వల్ అయితే 15 పార్ట్స్ అంటే ఎంత? 15 పార్ట్స్ అంటే ఎంత? 15 20s. 15 20s 300 వచ్చింది. 15 20s 300 వచ్చింది. మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే 300 కంటే మన ఆన్సర్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని చూడాలి. చూడండి 43 20s ఏమో 860, మన దగ్గర ఉందేమో 817. ఏది ఎక్కువ? 860 ఎక్కువ. అంటే మనం ఒక పార్ట్ 20 అనుకుంటున్నాం కాబట్టి ఒక పార్ట్ 20 ఉండదు, 20 కంటే తక్కువే ఉంటుంది. అవునండి, మనము ఒక పార్ట్ 20 ఉంటుంది. సో 43 20s 860 అని ఎజ్యూమ్ చేసుకున్నాం. కానీ 860 కంటే మన దగ్గర ఉన్నది తక్కువ ఉందన్నమాట. అంటే 20 కంటే తక్కువే ఉంటుంది. 20 కంటే తక్కువే ఉంటుంది. సో 15 20s 300 కాబట్టి
మన ఆన్సర్ అనేది 300 కంట అతి దగ్గరగా ఉన్న 300. మన ఆన్సర్ అనేది అతి దగ్గరగా ఉన్న 300 యొక్క వాల్యూ అనమాట. మన ఆన్సర్ అనేది 300కి దగ్గరగా ఉన్న వాల్యూ. సో 300కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటి? 300కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటంటే 288, అలాగే 247. అలాగే చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏమో 228, ఫస్ట్ ఆప్షన్ 228, సెకండ్ ఆప్షన్ ఏమో 247, థర్డ్ ఆప్షన్ ఏమో 285, ఫోర్త్ ఆప్షన్ ఏమో 386. అతి దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏంటంటే 285. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళు మీరేమి క్రాస్ వెరిఫై చేయకండి, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయండి. చూడండి 43 20s ఎంత అండి? 860. అవునండి, 43 20s ఎంత? 860. అలాగే 860కి 817కి డిఫరెన్స్ ఎంత అండి? 860కి 817కి డిఫరెన్స్ ఎంత? 43 డిఫరెన్స్. అంటే చూడండి 43 1s ఎంత? 43 1s 43 కాబట్టి 1 టైం తక్కువ ఉంటుంది. ఎంత టైం తక్కువ ఉంటుందండి? 1 టైం. మనం ఎన్ని టైమ్స్ అనుకున్నాం? 20 టైమ్స్ అనుకున్నాం, కానీ 1 టైం తక్కువ ఉన్నది. అంటే మన ఆన్సర్ 20 పార్ట్స్ కాదు, 19 పార్ట్సే. మన ఆన్సర్ అనేది 20 పార్ట్స్ కాదు, 19 పార్ట్సే. అర్థమైందండి? నేను ఏం చేశాను? 43 20s 860 అని తీసుకున్నాను. ఇప్పుడు చూడండి 860కి 817కి డిఫరెన్స్ అనేది 43 ఉంది. అంటే 1 టైం అనేది తక్కువ ఉందన్నమాట. 1 టైం తక్కువ ఉంటే 20లోంచి 1 తీసేసాను, 19 అయింది. సో ఎగ్జాక్ట్గా 43 19s 817 అవుతుందన్నమాట. చూడండి ఇప్పుడు 15 ఇంటూ 19 చేయాలి. ఎందుకంటే ఒక పార్ట్ 19 అయితే మనకి 15 పార్ట్స్ ఎంత అనేది కావాలి. ఒక పార్ట్ 19 అయితే 15 పార్ట్స్ ఎంత అనేది క్యాల్కులేట్ చేయాలి. చూడండి ఈ 19 ఏం చేస్తున్నానంటే 20 - 1 అని రాసుకోవచ్చుగా. నేను 19ని 20 - 1 అని రాసుకోవచ్చు. చూడండి 15 20s ఎంతండి? 300. 15 20s ఎంతండి? 300. సో 300 మైనస్ 15 ఇంటూ 1 అంటే 15. ఇది డైరెక్ట్గా క్యాల్కులేట్ చేయాలి. మీకు అర్థం అవ్వడం కోసం నేను స్టెప్స్ వేస్తున్నాను. నేను డైరెక్ట్గా 15 19s ఎంత అంటే 300లోంచి ఒక 15 తీసేయాలి. అంటే 285 అనేది నా ఆన్సర్. 285 అనేది నా ఆన్సర్. కానీ ఏంటంటే నేను మీకు అర్థం అవ్వడం కోసం 19ని 20 - 1 అని రాశాను. అలాగే 15ని 20తో మల్టిప్లై చేశాను, 300 అయింది. అలాగే 15 ఇంటూ 1 అంటే 15 కాబట్టి 300లోంచి 15 తీస్తే 285. అదే మన ఆన్సరు. చూడండి ఎంత ఈజీగా క్యాల్కులేట్ చేసాము మనం సమ్ అనేది. నెక్స్ట్ సమ్ చూద్దాము. పీపుల్ డిసైడెడ్ టు డొనేట్ 5% ఆఫ్ హిస్ సాలరీ. పీపుల్ అని అతను ఉన్నాడంటండి. తను ఏం చేద్దాం అనుకున్నాడంటే తన శాలరీలోంచి 5% అనేది డొనేట్ చేద్దాం అనుకున్నాడంట. ఆన్ ద డే ఆఫ్ డొనేషన్ హీ చేంజ్డ్ హిజ్ మైండ్. తను డొనేట్ చేసే రోజు ఏంటంటే తన మైండ్ అనేది మార్చేసుకున్నాడంట. అండ్ డొనేటెడ్ 1687.5. అంటే మైండ్ మార్చేసుకుని ఎంత డొనేట్ చేశాడంటండి? 1687.5 డొనేట్ చేశాడంట. విచ్ వాజ్ 75% ఆఫ్ వాట్ హీ హ్యాడ్ డిసైడెడ్ ఎర్లియర్. అంటే ఏంటంటండి తను ఎంతైతే డొనేట్ చేద్దాం అనుకున్నాడో అందులో 75% డొనేట్ చేశాడంట. ఎంతైతే డొనేట్ చేద్దాం అనుకున్నాడో అందులో 75% డొనేట్ చేశాడంట. చూడండి హౌ మచ్ ఇస్ విపుల్స్ శాలరీ. సో విపుల్ యొక్క శాలరీ ఎంత అనేది క్యాల్కులేట్ చేయాలి. చూడండి ఫస్ట్ ఎంత డొనేట్ చేద్దాం అనుకున్నాడు? 5%. కానీ ఎంత డొనేట్ చేశాడు? 75%. ఎందులో 75%? 5లో 75%. అవునండి, 5% డొనేట్ చేద్దాం అనుకున్న దాంట్లో 75% అంటే 5లో 75% డొనేట్ చేశాడంట. అది న్యూమరికల్గా ఎంతకి ఈక్వల్? 1687.5కి ఈక్వల్.
ఎంతకి ఈక్వల్ అండి? 1687.5కి ఈక్వల్. చూడండి, నేను పర్సంటేజెస్ ఇంట్రడక్షన్లో చెప్పాను ఏంటంటే ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ వై అన్న అలాగే వై పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే. అంటే 20% ఆఫ్ 100 అన్న 100% ఆఫ్ 20 అన్న ఒక్కటే అనమాట. చూడండి 5%లో 75% క్యాల్కులేట్ చేయడం కంటే నాకు 75%లో 5% క్యాల్కులేట్ చేయడం ఈజీ. అవునండి, 5% అంటే ఎంత? నేను 10/2 చేసేస్తాను అనమాట. సో అందుకని నేనేం చేస్తున్నాను, 5%లో 75% క్యాల్కులేట్ చేయడం కంటే నాకు 75%లో 5% క్యాల్కులేట్ చేయడం ఈజీ కాబట్టి 75%లో 5 క్యాల్కులేట్ చేస్తున్నాను. సో 75లో 10% ఎంతండి? 7.5. 75%లో 10% ఎంతండి? 7.5. సో 10% 7.5 అయింది కాబట్టి 5% అంటే 10%/2 కాబట్టి 7.5/2. 7.5/2 అంటే ఎంతండి? 75లో సగం ఎంత? 37.5. 75లో సగం ఎంత? 37.5. చూడండి, అది 75లో సగం. అలా కాదు, నాకు ఇప్పుడు 7.5లో హాఫ్ కావాలి కాబట్టి 3.75 అయిందనమాట. చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం రాస్తున్నాను. 10% ఏమో 7.5 కదా. సో 5% అంటే ఎంత? 10%/2 ఏనా? సో నాకు 75లో సగం 37.5 అని తెలుసు. నాకు 75లో 7.5 కాదండి, 75లో సగం 37.5 అని తెలుసు. కానీ నాకు 75 కాదు 7.5లో కావాలి కాబట్టి ఈ డాట్ అనేది ఇక్కడికి వస్తుంది, ముందుకు వస్తుంది. సో 3.75 అనమాట. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తానండి. మీరు రోజు ఒక 2 minutes ఏంటంటే ఏదో ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్కి ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది, బై 2 చేస్తే ఎంత వస్తుంది అనేది మీరు బుక్ మీద పెన్ పెట్టకుండా నోట్తో క్యాల్కులేట్ చేసుకోండి. అప్పుడు మీకు సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నేను అన్నీ అలాగే చేస్తాను. అన్నీ బై 2 చేస్తాను, లేదంటే ఇంటూ 2 చేస్తాను. అందుకని మిమ్మల్ని ఏదో ఒక నెంబర్ తీసుకొని ఒక 10 to 12 నెంబర్స్ తీసుకుని రోజు ఒక 10 నెంబర్స్ తీసుకోండి. రోజు ఏం చేస్తారంటే 10 నెంబర్స్కి బై 2 ఇంటూ 2 ఎంత అవుతుందనేది నోట్తో క్యాల్కులేట్ చేయండి. అది డే బై డే ఏంటంటే మీ ప్రాక్టీస్ అనేది చాలా ముందుకెళ్తూ ఉంటుంది. అలాగే మీరు ఏ సమ్ ఇచ్చిన బై 2 అనేది చాలా ఈజీగా క్యాల్కులేట్ చేసేయగలరు అనమాట. ఇంటూ 2 కూడా ఫాస్ట్ వితిన్ సెకండ్స్లో చెప్పేయగలరు. చూడండి, 75లో సగం ఎంత అన్నానండి? 37.5. సో 7.5లో కాబట్టి 3.75. సో 3.75 పర్సంటేజ్ కదండి. 3.75% ఎంతకి ఈక్వల్? 1687.5కి ఈక్వల్. అయితే పీపుల్స్ శాలరీ అనేది ఎంత అవుతుందంటే 100% అవుతుంది అనమాట. ఎంత అవుతుందంటే 100% అవుతుంది. ఆ 100% అనేది క్యాల్కులేట్ చేయాలి. చూడండి, ఎప్పుడు మిమ్మల్ని రఫ్గా క్యాల్కులేట్ చేయమంటున్నాను కదా. సో 3.75 అంటే నియర్గా దేనికి ఈక్వల్ అండి? నియర్గా 4కి ఈక్వల్ కదా. ఒక 0.25 తక్కువ 4. అవునండి, 4 అనుకోండి. సో 4% 1687.5 అయితే 100% క్యాల్కులేట్ చేయాలి. సో 4 అంటున్నాను కదండి. సో ఫస్ట్ టూ డిజిట్స్ ఏమున్నది? 6 ఉన్నది, రైట్. ఫస్ట్ 2 డిజిట్స్ ఏమున్నది? 6 ఉన్నది. 4 టైమ్సే కదా. 4 టైమ్స్ 16 కదా. అంటే ఆప్షన్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 4 అనమాట. అలా ఉండే ఆప్షన్ ఏముంది? లేదు. ఫస్ట్ 3తో స్టార్ట్ అయింది, ఇది 4తో స్టార్ట్ అయింది, ఇది 3తో స్టార్ట్ అయింది. నన్న ఆప్షనే కాదు. సో 45,000 ఖచ్చితంగా మన ఆన్సర్ అవుతుంది. 45% ఖచ్చితంగా మన ఆన్సర్ అవుతుంది. అందరూ అనుకుంటారు 4 కదా తీసుకున్నాం, 3.475 కదా తీసుకోవాలి అనుకుంటారు. చూడండి, 3.75 ఫోర్స్ క్యాల్కులేట్ చేద్దామా? 3.75 ఫోర్స్ క్యాల్కులేట్ చేద్దాం. చూడండి,
ఫస్ట్ ఈ 75కే చూద్దాము. 75 2 జార్ ఎంతండి? 150. 75 2 జార్ ఎంత? 150. 150 2 జార్ ఎంత? 300. నేను ఈ 2ని ఏం చేశాను, ఈ 4ని ఏం చేశాను, 2 × 2 అని రాసుకున్నాను మైండ్లో. చూడండి 3.75 అంటే ఈ 75ని ఫస్ట్ 2తో మల్టిప్లై చేశాను. ఎంత వచ్చింది? 150 వచ్చింది. ఆ 150ని 2తో మల్టిప్లై చేశాను, 300 వచ్చింది. 4నే ఏం చేశానంటే 2 టైమ్స్ మల్టిప్లై చేశాను అనమాట. అందుకనే మిమ్మల్ని బై 2 × 2 ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను. సో 75 4 జార్ ఎంతండి? 300. 300 అనేది క్యారీ అవుతుంది అనమాట. 300 అనేది క్యారీ అవుతుంది. 3 2 zeros వచ్చినాయి. 4తో మల్టిప్లై చేస్తుంటే 4 3 12 + 3 15. సో 150 వచ్చిందనమాట. చూడండి డాట్ తర్వాత 2 zeros ఉన్నాయి కాబట్టి ఇది 2 zeros కాబట్టి 15 వచ్చింది. అంటే 3.75 4 జార్ ఎంతండి? 15. మీకు అర్థం అవ్వడం కోసం బుక్ మీద పెన్ పెట్టాను కానీ నేను 3.75 4 జార్ అంటే ఏం చేస్తాను, 75 4 జార్ అంటే 150 2 జార్ కాబట్టి 300 3 క్యారీ. సో 4 3 12 + 3 15. సో డైరెక్ట్గా చెప్పేస్తాను అనమాట. 15 వచ్చింది. కానీ నాకు ఇక్కడ ఆన్సర్ అనేది 16తో స్టార్ట్ అవుతుంది. అంటే 3.75 4 టైమ్స్ కంటే ఎక్కువేనా మన ఆన్సర్? చూడండి 15 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అంటే మినిమం మన ఆన్సర్ వచ్చేసి 4తో స్టార్ట్ అవ్వాలి. మినిమం మన ఆన్సర్ వచ్చేసి 4తో స్టార్ట్ అవ్వాలన్నమాట. ఓకేనండి, చూద్దామా? 45,000 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, అవునా కాదని చూద్దాం. చూడండి నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఆర్ఎస్ అగర్వాల్ నుంచి తీసుకున్నాను. సో ఆర్ఎస్ అగర్వాల్ నుంచే మ్యాక్సిమం అన్ని బిట్స్ ఆర్ఎస్ అగర్వాల్ నుంచే వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ. సో అందులో ఆప్షన్స్ అనేది ఏమీ చేంజ్ చేయడండి, ఎలా ఉంటే అలా ఆప్షన్ అనేది క్వశ్చన్ ఎలా ఉంటే అలాగే నోట్ చేసేస్తారు. సో దట్ ఇవే ఆప్షన్స్. ఒకవేళ ఇదే క్వశ్చన్ కనుక మీకు వచ్చినట్లయితే ఇవే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. చూడండి 45 కదా. సో 3.75 45 చూడాలి, రైట్? 3.75 45 చూడాలి కాబట్టి నేను ఈ 45ని ఏమనుకుంటున్నానంటే 50 - 5 అని రాసుకుంటున్నాను. 3.75 × 45 చేయాలి. ఆ 45ని 50 - 5 అని రాసుకుంటున్నాను. సో 3.75 5 జార్ కావాలి నాకు, అవునండి. 3.75 5 జార్ కావాలి. ఆల్రెడీ మనం 4 టైమ్స్ చేసేసాం కదండి. ఆల్రెడీ మనం ఒక 4 టైమ్స్ చేసేసాం కదా. 5 టైమ్స్ ఇంకా చాలా ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే 4 టైమ్స్ 15 అయింది కాబట్టి 1500 అయింది కాబట్టి ఒక 3.75 కలిపితే సరిపోద్దిగా. ఇంకా 1 టైమే కదా, 4కి 5కి డిఫరెన్స్ ఎంత? 1 టైమేగా. 1 టైం అంటే 1500కి ఒక 3.75 కలపాలి. 3.75 కలిపితే 18.75 అయింది, అవునండి. ఎంత అయింది? 18.75. ఈ 1500కి ఒక 3.75 కలిపానండి, ఎంతండి? 18.75 అయిందనమాట. అంటే నేను 5 టైమ్స్ చేశానండి. 5 టైమ్స్ చేశాను. 5 టైమ్స్ 18.75 50 టైమ్స్ అంటే చూడండి ఎప్పుడు ఇంటూ 10తో కనుక మల్టిప్లై చేస్తే డాట్ అనేది ఒక డిజిట్ ముందుకు వస్తుంది. ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే ముందుకు వస్తుంది, డివిజన్ చేస్తే ఈ డాట్ అనేది బ్యాక్కి. అంటే చూడండి మల్టిప్లై చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది, డివిజన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది అనమాట. చూడండి నేను మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి డాట్ అనేది 10తో చేస్తుంటే ఒక డిజిట్, 100తో చేస్తే 2 డిజిట్స్, 1000తో చేస్తే 3 డిజిట్స్. మల్టిప్లై చేస్తే ముందుకెళ్తుంది, అదే మల్టిప్లై చేస్తే రైట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది, అలాగే డివిజన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుంది. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ ముందుకు వెళ్తుంది అనమాట. అలాగే ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ బ్యాక్కి వెళ్తుంది అనమాట. అది గమనించాలి. చూడండి 10కి 1 0 ఉంది కాబట్టి 1 డిజిటే ముందుకు వస్తుంది. చూడండి ఎందుకంటే ఇది 5, నాకు 50 కావాలి కాబట్టి ఒక డిజిట్ ముందుకు వచ్చింది. అంటే 187.5 ఎంతండి? 187.5. 5 అంటే ఆల్రెడీ మనం చేసున్నాం 18.75. మీరు ఎప్పుడు ఈ డాట్స్ అనేవి సిమిలర్గా వేసుకోవాలి. చూడండి 50లోంచి 75 తీయలేం కాబట్టి బారో తెచ్చుకోవాలి. అంటే 150 అయింది. సో 150లోంచి 75 తెస్తే ఎంత? 75. 150లోంచి 75 తెస్తే 75. 86లోంచి 16 తీస్తాం.
86లోంచి 16 తీస్తే 8 6 అంటే 168.75. అదే కదండి మన ఆన్సర్ వచ్చింది. క్వాంటిటేటివ్ బిట్స్ చేసి వాళ్ళందరికీ చెప్తున్నానండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఇక్కడితో ఆపేయాలి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఎ మ్యాన్ ఇన్వెస్ట్ 20% ఆఫ్ హిస్ సాలరీ ఇన్ పోస్ట్ ఆఫీస్. ఒక వ్యక్తి ఉన్నాడంట, తను తన జీతంలోంచి 20% పోస్ట్ ఆఫీస్లో కట్టేస్తున్నాడంట. అలాగే 10% ఆఫ్ ది రిమైనింగ్ అంటే మిగిలి ఉన్న దాంట్లో 10%. అర్థమైందండి. అలా కాకుండా మామూలుగా 10% అంటే 10% ఆఫ్ ది రిమైనింగ్ అనకుండా మామూలుగా అంటే ఏం చేస్తాము, 20% ప్లస్ 10% చేసేస్తాము. కానీ మిగిలి ఉన్న దాంట్లో 10% అన్నాడు, అది మీరు నోట్ చేసుకోవాలి. అండ్ స్టిల్ హ్యాస్ లెఫ్ట్ విత్ 14,400 ఫైండ్ హిస్ సాలరీ. సో ఒక 20% పోస్ట్ ఆఫీస్లో కట్టేశాడు. మిగిలి ఉన్న దాంట్లో 10% ఏమో బ్యాంక్లో వేసేగా తన దగ్గర 14,400 ఉందంట. తన యొక్క శాలరీ అనేది క్యాల్కులేట్ చేయమంటున్నారు. సో ఒక వ్యక్తి నేనేమనుకుంటున్నానంటే తన శాలరీ అనేది 100 అనుకుంటున్నాను. 100 అనుకుంటున్నాను. సో ఒక 20% అంటే ఎంత, 20. ఎందుకు 100 అనుకుంటున్నానో కూడా మీకు కష్టమాట చెప్తున్నాను. 100కి నాకు పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయడం ఈజీ కాబట్టి 100 అనుకుంటున్నాను. సో 20% అంటే ఎంత, 20. ఏం చేశాడంట, తను పోస్ట్ ఆఫీస్లో కట్టేస్తాడు. సో 100లో 20 పోతే నీకు ఎంత ఉంటుందండి, ఇంకొక 80 రూపీస్ ఉంటాయి, రైట్? ఇంకొక 80 రూపీస్ ఉన్నాయి. ఆ 80 రూపీస్లో మళ్ళీ 10% అంటే ఎంత, 80 రూపీస్లో 10% అంటే 8. ఈ 8 పట్టుకొచ్చి బ్యాంక్లో పే చేశాడు, రైట్? ఇంకా ఎంత ఉంటుందండి, 72 ఉంది, రైట్? ఇంకా తన దగ్గర 72% ఉంది. 72% న్యూమరికల్గా ఎంతకి ఈక్వల్ అంటండి, 14,400కి ఈక్వల్ అంట. సో తన యొక్క శాలరీ క్యాల్కులేట్ చేయమంటున్నాడు. చూడండి, 72 రూపీస్ అంటే 100లో ఎంత పర్సంటేజు, 72%, రైట్? సో 72% 14,400కి ఈక్వల్ అయితే 72% 14,400కి ఈక్వల్ అయితే 100% క్యాల్కులేట్ చేయాలి. తన శాలరీ కాబట్టి 100 రూపీస్ అనుకుంటున్నాను కాబట్టి 100% క్యాల్కులేట్ చేస్తున్నాను. అలాగే తను బ్యాంక్లో కట్టింది ఎంత అంటే ఏం చేస్తాం, 8% క్యాల్కులేట్ చేస్తాము. బ్యాంక్లో కట్టింది ఎంత అంటే 8% క్యాల్కులేట్ చేస్తాం. అవునండి, మీకు అర్థమైందా? తన శాలరీ మొత్తం అంటున్నాడు కాబట్టి 100 రూపీస్ అనుకుంటున్నాడు కాబట్టి 100% క్యాల్కులేట్ చేశాను. అలా కాకుండా తన బ్యాంక్లో ఎంత కట్టాడంటే మనం 8% క్యాల్కులేట్ చేయాలి. అలా కాకుండా తన పోస్ట్ ఆఫీస్లో ఎంత కట్టాడంటే 20% అనేది మనం క్యాల్కులేట్ చేయాలన్నమాట. సో ఎంత అంటే చూడండి, 72 2 144గా. చూడండి ఇక్కడ కూడా 2 పోయింది, అందుకనే మేము మీతో చెప్తున్నాను అనమాట. సో 1% 200, ఒక 2 zeros మిగిలిపోయాయి కాబట్టి 2 zeros రాసాను. సో 100% అంటే ఇంకొక 2 zeros యాడ్ అవుతాయి. అంటే తన శాలరీ వచ్చేసి 20% అయింది. నెక్స్ట్ సమ్ చూద్దామండి. అండ్ హెచ్ఆర్ కంపెనీ ఎంప్లాయీస్ 4,800 పీపుల్. ఒక హెచ్ఆర్ కంపెనీలో అంటండి 4,800 పీపుల్ ఉన్నారంట. అవుట్ ఆఫ్ విచ్ అందులో 45% ఆర్ మేల్స్. ఆ 4,800లో 45% అనేవాళ్ళు మేల్స్ ఉన్నారంటండి. అండ్ 60% ఆఫ్ ది మేల్స్ ఆర్. ఈ 45% మేల్స్లోనే 60% అంట ఐదర్ 25 years ఆర్ ఓల్డర్. ఈ 45%లోనే 60% అంట ఏంటంటండి, అయితే 25 years లేదంటే అంతకంట పెద్దవాళ్ళంట. అర్థమైందండి? హౌ మెనీ మేల్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ హెచ్ఆర్ కంపెనీ హూ ఆర్ యంగర్ దాన్ 25 years. మనకి కావాల్సింది ఏంటంటే ఆ హెచ్ఆర్ కంపెనీలో 25 సంవత్సరాల కంటే తక్కువ, 25 కూడా కాదు, 25 సంవత్సరాల కంటే కూడా తక్కువ వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది క్యాలిక్యులేట్ చేయాలి. సరిగ్గా చూడండి,
మొత్తం మేల్స్ ఎంతమంది ఉన్నారండి? 45%. అందులో 60% అంట అయితే 25 ఇయర్స్, లేదంటే అంతకంటే పెద్దవాళ్ళంట. మనకు కావాల్సింది ఏంటి? ఆ 2 కాదు, అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు కావాలి. అంటే ఈ 60% కాకపోగా ఇంకా ఎంతమంది ఉంటారు? 40% ఉంటారు. అవునండి, 40% ఉంటారు. ఎందులో 40%? ఈ 45%లోనే 40%. ఎందుకంటే టోటల్ మేల్సే 45% కాబట్టి ఇందులో ఈ 45%లో 40%. ఈ 60% ఎందుకు కాదంటే ఈ 60% అనేవాళ్ళు అయితే 25 లేదంటే అంతకంటే పెద్దవాళ్ళు కాబట్టి. చూడండి, ఇప్పుడు నేను టోటల్ 100 మంది ఉన్నారు అనుకుందాం. ఎందుకు అనుకుంటున్నారో కూడా నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఈ 100 పీపుల్లో 45% మేల్స్ ఉన్నారంట. అవునండి, అంటే మేల్స్ ఎంత ఉన్నారు? 45. మేల్స్ ఎంత ఉన్నారండి? 45. అలాగే ఇందులో 60% ఏమో అయితే 25 ఇయర్స్ అంట. అంటే ఈక్వల్ టు 25 ఇయర్స్ అండి, లేదంటే పెద్దవాళ్ళంట. అంటే గ్రేటర్ దాన్ 25 ఇయర్స్. మనకు కావాలా వీళ్ళు? అవసరం లేదు. అంటే ఇంకా ఎంత ఉంటారండి? 40% ఉంటారు. ఎందుకంటే 100లోంచి 60 తీస్తే 45 కాబట్టి. 100లోంచి 60 తీస్తే 44 కాబట్టి. 100లోంచి 60 తీస్తే 40 కాబట్టి. సో ఈ 45%లోని నాకు ఈ 45లోని 40% ఏమవుతారంటే లెస్ దాన్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారంట. నాకు కావాల్సింది వాళ్ళే. అవునండి, చూడండి, ఇప్పుడు 45లో 40% క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. 45లో 10% ఎంత? 45లో 10% ఎంతండి? 4.5. అవునండి, 20% ఎంత? 20% ఎంత? 4.5 into 2 అంటే 9. రైట్. 45 2s ఎంత అండి? 90. 45 2s ఎంత? 90. 20% అంటే ఒక డిజిట్ తర్వాత డాట్ పెట్టాలి కాబట్టి 9.0 అంటే 9. అవునండి, ఎంత క్యాలిక్యులేట్ చేసాము ఇప్పుడు వరకు? 20% క్యాలిక్యులేట్ చేసాము. మనకు కావాల్సింది 40% కాబట్టి 9 into 2 అంటే ఎంత? 18. అప్పుడు 40% వచ్చింది. చూడండి, ఇక్కడ కూడా ఇంటూ 2 అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా చేసాను చూడండి. 10% ఎంత అండి? 10% 4.5. రైట్. 20% ఎంత? 45 2s 90. చూడండి, ఒక డిజిట్ తర్వాత డాట్ ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత డాట్ పెట్టేశాను. సో 40% ఎంత? ఇంటూ 2. సో డాట్ తర్వాత 0 ఉంటే అది కౌంట్లెస్ కాబట్టి 9. సో 9 2s 18. సో మొత్తం ఎంతమంది ఉన్నారంటండి? 100కి 18 మెంబర్స్ ఉన్నారంట. 100కి 18 మెంబర్స్ అంటే ఎంత పర్సంటేజ్? సో 18%. సో అంటే ఏంటి? ఈ 4800లో అంటే ఈ 4800లో 18% క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను 100 అని ఎందుకు అనుకున్నానంటే నేను 4800 తీసుకుంటే అందులో 45% క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ ఆ 45%లో 18% క్యాలిక్యులేట్ చేయాలి. అది కాకుండా ఇలా చేయడం వల్ల నాకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేసింది. మీకు అర్థం అవ్వడం కోసం ఇంతసేపు చేశాను, కానీ నేను ఇదే క్వశ్చన్ ఎగ్జామ్స్లో ఇచ్చుంటే ఇంతసేపు నేను చేసేదాన్ని కాదు. చూడండి, 18% ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 20% మైనస్ 2. 20% మైనస్ 2% అనమాట. 20%లోంచి 2% తీస్తే ఎంతండి? 18గా. చూడండి, 4820 అంటే ఎంతండి? 960. రైట్. చూడండి, 20% 10% ఎంత? 480. 10% ఎంత? 480. సో 20% అంటే 480 2s ఎంత? 960. సో ఇక్కడ కూడా మీకు 2 అనేది ఇంటూ 2 అనేది వచ్చింది. చూడండి, 480 2s 960. 2% అంటే ఎంత? బై 10గా. 960 బై 10 అంటే ఎంత? 96. చూడండి, ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. 864. నేను అది ఎలా చేయాలో చెప్తాను. చూడండి, 960లోంచి ఎంత తీయాలి? 96. రైట్. నేను ఏం చేస్తానంటే 96 తీను 100 తీసేస్తాను. 100 అంటే ఈజీగా చేసేయగలను కాబట్టి నేను 100 తీసేసాను. సో 960లోంచి 100 తీస్తే ఎంత? 860. అవునండి, నేను తీయవలసింది ఎంత? 96.
కానీ నేను తీసింది 100 అంటే ఎక్కువ తీసేసానుగా అంటే ఆన్సర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎంత తీసానో అంత అనేది ఆన్సర్కి కలిపేయాలి. సో 860 కాబట్టి 860కి ఒక 4 కలిపితే 864 వచ్చింది. పెన్ను పేపర్ యూజ్ చేయకుండా చేసేసాము. అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నాను, 96 కంటే 100 సబ్ట్రాక్ట్ చేయడం ఈజీ కాబట్టి నేను ఏం చేశాను, 960లోంచి 100 తీసేసాను. 860 వచ్చింది. చూడండి, మనం తీయవలసిందేమో 96 కానీ తీసిందేమో 100. ఎక్కువ తీసేసాం. తీయవలసిన దానికంటే ఎక్కువ తీసాం కాబట్టి ఎంత తీసామో అంత ఆన్సర్కి యాడ్ చేసేయాలి. ఎంత తీసేసామండి? ఎక్కువ 4 ఎక్కువ తీసేసాం. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 860. సో ఆ 860కి మనం ఎక్కువ తీసినటువంటి 4 అనేది కలిపేయాలి. సో 860కి 4 కలిపేస్తే 864. మీకు అర్థమైందండి? థ్యాంక్స్ అండి నా వీడియో ఇప్పటి వరకు చూసినందుకు. థ్యాంక్ యూ.